మేడం నాకు ఇవ్వాలి అని నేనైతే క్వశ్చన్ చేయను మేడం అధిష్టానాన్ని వీళ్ళు డిసైడ్ అంటే చెప్పండి, మీరు టికెట్ ఆశిస్తున్నారు కదా, ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు? మేడం నేను బెస్ట్ ఇవ్వగలుగుతాను ప్రజలకు ఖచ్చితంగా. అంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఉన్నత విద్యావంతుడిగా, లాలో గోల్డ్ మెడల్ కొట్టి, అంటే లాలో పిహెచ్డి చేసి ఫ్రమ్ ద బిగినింగ్, అంటే చదువుకున్న వాళ్ళకు ఆ సేవ చేసే గుణం ఉండదా అంటే ఉండదని కాదు నా ఉద్దేశం. చదువుకున్న వాళ్ళు మనం కొన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. జనరల్గా చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఆలోచన దృక్పథంలో మారుతుంది. అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఏంటంటే సమాజం గురించి, స్వతహా గురించి ఆలోచన తగ్గించి సమాజం గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే నేను చాలా మందిని కూడా చూశాను. అంటే తెలియకుండా ఒక కర్మశిక్షణ వస్తుంది, తప్పు చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ క్యారియర్ దెబ్బతింటుందనో, లేకపోతే మన ఇంత చదువుకొని వీడికి ఇద్దరు ద్వారా ఇంత చదువుకున్నాడు అని అంటారనో. జనరల్గా ఏంటంటే ఒక మంచి ఆలోచన ఉంటుంది. కాకపోతే నేను ఆశిస్తున్నా, ఖమ్మం ఎంపీ టికెట్ నేను ఆశిస్తున్నా. కానీ అధిష్టానం ఏ నిర్ణయం ఇచ్చినా కూడా ఆ నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా కట్టుబడి పనిచేయడానికి కూడా సిద్ధమే మేడం. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలు మారకుండా పార్టీని నమ్ముకొని మీరు ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. ఒకవేళ మీకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారే ఉద్దేశం అయితే మీకు లేదని అంటారు. అసలు పార్టీ మారటానికి వరడే లేదు మేడం. కాంగ్రెస్ పార్టీ నా జీవితం, నా జీవితమే కాంగ్రెస్ పార్టీ. ఇది విడదీరాని సంబంధం. ఇంకేం మారుతాం మేడం, అయిపోయింది. అంటే ఏజ్ అయిపోయిందని చెప్పట్లే. అంటే ఆ ఆలోచన మైండ్ కొన్నాళ్ళ పాటు ఉంటుంది మేడం. ఆ ఆలోచన మైండ్ అంటే మారి ఆ ఆలోచన ఎన్ని సంవత్సరాలు ఇక మారదనమాట. మీరు చూడండి, పార్టీ మారే వాళ్ళు షార్ట్గా మారదు తప్ప దీర్ఘంగా ఉండే ఎవడు పార్టీ మారలేడు. అదేంటంటే మైండ్ క్యారీ అయ్యి వస్తాడు. ఇప్పుడు నాకు 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనుకొని 3 రోజుల్లో పోయి మారలేను నేను. 10 సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల పాటు, 2 సంవత్సరాల పాటు ఈజీగా మారుతారు వాళ్ళు, స్కిప్ అవుతారు. కానీ ఒక దీర్ఘకాల ఆలోచన వాళ్ళు ఏంటంటే కష్టం మారటానికి కూడా. సో అంటే మారాల్సిన అవసరం కూడా నాకు రాలేదు వాస్తవంగా. నాకు టికెట్ ఇవ్వకపోయినా కానీ నా పార్టీ నన్ను నిర్ణయించుకున్నది, నా పార్టీ నిర్ణయాన్ని నేను గౌరవించాలి, పనిచేయాలి. నేను ఆ రోజు 2018లో కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు ఉపేంద్ర రెడ్డి గారు ప్రకటించగానే కూడా నేను ఉపేంద్ర రెడ్డి గారికి ఫోన్ చేసి కంగ్రాట్స్ బావగారు అని చెప్పాను. నాకు బావ అవుతారు ఆయన, బావగారు అని చెప్పిన. రారాయాడు ఉన్న రోజు నన్ను పిలిచారు తప్ప నేను ఏదో బాధపడు, ఆయన మీద ఈర్చెపడో లేదా బాంచా అని ఎప్పుడు నాకు ఆలోచన లేదు. ఎందుకంటే పార్టీ నిర్ణయం అది. నాకు అవసరం ఇంకోసారి నెక్స్ట్ టైం బెటర్ లెక్క అనుకున్నాను మేడం. ఇది కూడా నేను అంతే అనుకుంటా. కానీ అధిష్టానం నాకు ఎక్కువ అవకాశం ఇస్తుందని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అనిల్ కుమార్ గారికి వచ్చింది యువకులకు, మరి రాహుల్ గాంధీ గారు యువకులకు బాగా అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా యువకులకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా రేణుకా చౌదరి గారు ఇప్పుడు ఎట్లా రాజ్యసభ సభ్యురాలు ఉన్న వాళ్ళని చూసుకుంటే నేను చాలా ఎంగ వాళ్ళందరితో పోల్చుకుంటే నాకు అవకాశం ఇస్తుందని భావిస్తున్నాను. అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా సేవ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా మీకు V5 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను.